జరిగినటువంటి జ్యువెలరీ షాప్ మీద కొంతమంది దుండగులు దాడి చేయడము, కాల్పులు జరపడము, వాళ్ళ గోల్డ్ కూడా ఎత్తుకుపోయిన సంఘటన విషయంలో నిన్న వెంటనే తెలిసిన వెంటనే మేము ఆ షాపును సందర్శించడం జరిగింది. ఆ జరిగిన సంఘటన ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. ప్లస్ షాపు యజమానితో కూడా మాట్లాడడం జరిగింది. సరే, దానిలో ఎవరైతే గాయపడ్డారో ఆ పేషెంట్స్ ను నిన్న మొత్తం సర్జరీ అయింది. కాబట్టి ఈరోజు వారు కలుద్దామని చెప్పి ఈరోజు రేణి హాస్పిటల్ కు వెంకటాద్రి హాస్పిటల్ రావడం జరిగింది. అవుట్ ఆఫ్ డేంజర్, వాళ్ళకి ఎలాంటి ప్రాణాపాయం లేదన్న విషయాన్ని డాక్టర్లు స్పష్టం చేయడం జరిగింది. ఆ సేల్స్ మేనేజర్ కు బ్రెయిన్ కు బుల్లెట్ జరగడము, ఆ బుల్లెట్ వెంటనే టైంకు వచ్చి దాన్ని తొలగించడం వలన ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. మిగతా మధుకర్ కూడా ఈ భుజం ద్వారా, షోల్డర్ ద్వారా బుల్లెట్ రావడము, జస్ట్ కొంచెం అయితే హార్ట్ తలిగే ప్రమాదం ఉండే. వెంటనే డాక్టర్స్ సర్జరీ చేసి అందరు కష్టపడి డాక్టర్స్ టీం వర్క్, రేణి హాస్పిటల్ కానీ వెంకట హాస్పిటల్ టీం వర్క్ ద్వారా వీళ్ళందరినీ కాపాడడం, మెడికోలో కూడా ఉన్నారు పేషెంట్స్, వీళ్ళందరూ కూడా టీం వర్క్ ద్వారా వాళ్ళని కాపాడడం నిజంగా డాక్టర్స్ అందరు కూడా, డాక్టర్స్ కు సిబ్బందికి నిజంగా అందరి తరఫున వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు కూడా. ఆ టైంకు వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి సర్జరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఒకటి ఇది దారుణమైన సంఘటన, ఇది అనుకోని సంఘటన. కాబట్టి ఈ సందర్భంలో కొంతమంది దీన్ని రాజకీయంగా ఈ పార్టీలు ఆ పార్టీలు తిట్టడము, ఆ పార్టీలు ఈ పార్టీలు తిట్టడము, కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓదార్చడం మానవత్వం ఉన్న మనుషులకు అలవాటు. వాళ్ళకు ధైర్యం చెప్పాలి, వాళ్ళకు మనోధైర్యం నింపాలి. ఇట్లా సంఘటన కానీ ఇట్లా జుట్టు సాధిస్తారేపయ్యా. ఇట్లా జరిగిందంటే దాన్ని రాజకీయంగా తీసుకుని ఇక తిడుతూనే ఉంటుంది. దాన్ని ఏం జరిగింది, దొంగతనం అనుకోకుండా జరిగింది. అది దాన్ని బండి సంజయ్ నాకేం సంబంధం కదా. మీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో లిస్టు చదివితే మొత్తం చాట వాడతా ఉన్నది, మొత్తం లిస్ట్ అంతా. అవి మీరు పెంచిపోయినారు దొంగలు, మీ వాళ్ళు చుట్టాలా ఏమన్నా మీరు పెంచిపోయిచ్చిరా? ఇక కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంకా గొర్రె ఆధారణం. ఇక దాడులే దాడులు కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు తిట్టుకోక మమ్మల్ని మధ్యలో ఇస్తున్నారు, మాకే సంబంధం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం పోయి ఒక మనోధైర్యం నింపాలి. ఆ హాస్పిటల్ సిబ్బంది, మన షోరూమ్ సిబ్బందిని పోతే అంత టెన్షన్ పడుతున్నారు, ఏడుస్తున్నారు. ఆ టైంలో బయటకు వచ్చి మీడియా ముందు తిడితే నా కిరీటం వస్తుంది, మొత్తం నెత్తిలో కిరీటం వస్తుంది. ఏంది ఆ రోజు ధైర్యం చెప్పాలి. బయట రాని పోలీసులను తిడితే అయిపోతుందా? టైం ఇవ్వాలి. నిజంగా టైం ఇచ్చి ఒక డేట్ పెట్టి ఈ టైం వరకు అరెస్ట్ చేయకుంటే అప్పుడు మనం దాన్ని విమర్శలు చేస్తే మంచి ఆలోచన ఉంటుంది. దాన్ని ఇలా ఈ బీఆర్ఎస్ లో మాటలు చూసినాక ప్రజలంతా నవ్వుకుంటున్నారు. వీళ్ళేం పిచ్చోళ్ళకి జరిగి 10 నిమిషాలు కాలే వచ్చి తిడుతున్నారని చెప్పండి. మా ఇంటికి దూరం వాడిని తెలుసా, హోమ్ మినిస్టర్ ఇది ఇక్కడ, హోమ్ మినిస్టర్ పక్కనే జ్యువెలరీ ఉందని చెప్పి తెలుసా అనుకోమన్నా? మరి ఎమ్మెల్యే కూడా దగ్గరనే, ఎమ్మెల్యే ఇంటి ముందు వచ్చారు. ఇక పక్కన జడ్జి కోర్టు ఉన్నది, ఎమ్మెల్యే ఇంటి ముందుగా వచ్చినట్టు వాళ్ళు. అన్ని చిల్లర విమర్శలు ఎప్పుడు చేసుకోవద్దు. ఎప్పుడు ఏ విమర్శించాలో అప్పుడు విమర్శించుకోవాలి. విమర్శించడం తప్పు కాదు. ఎప్పుడు ఏ విమర్శలు చేయాలో ఆ విమర్శలు చేయాలి. ఇట్లా జరిగిన వెంటనే ఇట్లా చచ్చిపోరు, నష్టపరిహారం అంటారు. ఏం జరిగిందో తెలుసుకోరు. అంటే ఇటువంటి విమర్శలు మంచిది కాదు. ఒక మంచి వాతావరణం నిర్మాణం చేయాలి తప్ప మంచి వాతావరణం చెరగొట్టే ప్రయత్నం చేయద్దు. జరిగిన సంఘటన దుర్మార్గమైన సంఘటన, దారుణమైన సంఘటన. దాని పాపం పొట్టకూటు కోసం పనిచేసే సిబ్బంది వాళ్ళకి గాయపడ్డారు. వాళ్ళ యాజమాన్యంతో మాట్లాడినా వాళ్ళని ఆదుకోవాలని చెప్పి వాళ్ళకి సర్జరీ చేశారు. ఒక సర్జరీ అవుతుంది, వాళ్ళు ప్రాణాపాయంలో ఉన్నారు, బతుకుతారా చస్తారా లేని టెన్షన్ లో ఉన్నప్పుడు వచ్చి తిట్టి పిక్తారా? మేము తిట్టారా? నేను మీకంటే ఎక్కువ తిట్టచ్చు నాకు. కానీ నాకు మానవత్వం ఉంది, కొంచెం జ్ఞానం, సంస్కారం ఉంది నాకు. జరిగిన వెంటనే ఏ విధంగా స్పందించో ఆ విధంగా స్పందిస్తాను నేను. దీన్ని దయచేసి వేరే కోణంతో చూడొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. జరిపింది వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలి, వాళ్ళకి అండగా ఉండాలి, కుటుంబాలకు అండగా ఉండాలి, వాళ్ళకి అండగా ఉండాలి. నేరస్తులను త్వరితగతిన పట్టుకోవాలి. నేను డీజీ గారితో మాట్లాడినా, 5 నుంచి టీమ్స్ వస్తాయన్నారు. అన్ని టీమ్స్ వచ్చినాయి, వాళ్ళు చూస్తున్నారు. చూద్దాం పోలీసులకు అయితేనా కాదా, ఇంకో టైం చూద్దాం. వెంటనే
ప్రయత్నం చేస్తున్నారు, చూద్దాం, లేకుంటే మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఒకటి మంత్రి గారు ఇంత పెద్ద నష్టాన్ని కర్మేర్లో అంత మార్నింగ్ టైంలో ఒక 5 మొత్తం సాయుధుల గనులతో వచ్చినట్ట ఖచ్చితంగా దానికి సంబంధించి అది ఒక నిఘా వైఫల్యము, భద్రతా వైఫల్యం కాదు. ఉంటుంది, భద్రతా వైఫల్యంలో కాదనడం ఎలాంటి సందేహం లేదు. కానీ విమర్శించి నిన్న టైం కాదంటున్నాను నేను. అది విమర్శించే టైం కాదంటున్నా, జరిగిన వెంటనే విమర్శించే టైం కాదంటున్నా. ఇప్పుడు అంత వాళ్ళు పుట్టగూడు కోసం పనిచేస్తారు, వాళ్ళు బాధలు ఉన్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు, అక్కడ సిబ్బంది అంతా ఏడుస్తున్నారు వాళ్ళందరూ కూడా. ఆ టైంలో ఏం చేయాలి? వాళ్ళకి బాగా కొంచెం ధైర్యం చెప్పాలి, ఓ నిబ్బరం కల్పించే ప్రయత్నం చేయాలి. దాని గురించి ఆలోచించాలి ఫస్ట్. అంటే ఇప్పుడు ఈ నిఘాకు దేనికోసమే ఇక్కడ జరిగింది మీ ఇంటి దగ్గర జరిగింది, ఇంటి దగ్గరనే జరిగింది. అందుకే ఇప్పుడు అనుకుంటా మీరే నవ్వుతున్నారు, ఇప్పుడు మీరు నవ్వుతున్నారు, కెమెరామెన్ నవ్వుతున్నారు. ఆ డైలాగు ఇక నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పు. కాదు ఇప్పుడు ఈ నిఘా లా అండ్ ఆర్డర్ అనేది ఎవరికంటే ఉంటుందో తెలియకుండా ఏం చేయాలి? తెలంగాణలో లా అండ్ ఆర్డర్, దేశంలో లా అండ్ ఆర్డర్ ఎవరి కంట్రోల్ ఉంటుందో తెలియని వరకు నేను ఏం సమాధానం చెప్పాలి? ఎవరి కంట్రోల్ ఉంటుంది లా అండ్ ఆర్డర్? మన ఓట్లేసిన పబ్లిక్ అడగాలి. ధన్యవాదాలన్న. కాదు నిఘా ఎన్నికలు ఎన్నికలకు సంబంధించి బెంగాల్ అస్సాంలో మళ్ళీ హ్యాట్రిక్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు, ఉత్తరాది రాష్ట్రాలు, ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము, ఈ ప్రాంతము ఆ ప్రాంతం అని చెప్పి దేశ ప్రజల లోపల ఒక విభజన, ఒకటి విష కోణాలు నింపే ప్రయత్నం చేసినటువంటి, దేశ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తమిళనాడు ముఖ్యమంత్రి ఇంకా కొంచెంసేపు ఉంటాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ఇలా దేశ ప్రజలు గుణపాఠం చెప్పారు. పాపం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడికైనా అవుటే, తమిళనాడు వేండు అవుటే, మధ్యప్రదేశ్ వేండు అవుటే, బీహార్ వేండు అవుటే, హర్యానా వేండు అవుటే. కాబట్టి నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి తొందర రాహుల్ గాంధీ కుర్చీలో కూర్చోవాలి, బాగా ఆతృత బాగుంది, ఇప్పటికున్నది. తొందరగా రాహుల్ గాంధీకి ఏం తెలియదు, నాకే అన్ని తెలుసు అని చెప్పుకునే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇవాళ ఏమైంది? ఇవాళ ఇప్పుడు వచ్చిన ఫలితాల ప్రకారం బెంగాల్లో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, పాండిచ్చేరిలో మేము గెలిచే అవకాశాలు ఎక్కువన్నాయి, అస్సాంలో వారు వన్సే లెక్కనే ఫలితాలు వస్తున్నాయి. ఇవాళ కేరళలో ఆ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 3 సార్లు 2 సార్లు అయింది కాబట్టి, ప్రజా వ్యతిరేకత ఉంది కాబట్టి అది గుడ్డిలో మీరు గెలిచే ప్రయత్నం గెలుస్తున్నారు కావచ్చు అంతే. 12 సీట్లు. దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాసి పెట్టుకోరు. ఇక కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే నినాదం ఇవాళ మేము సక్సెస్ కాబోతున్నాం. ఇవాళ అనేక రాష్ట్రాలు, ఇవాళ బెంగాల్ మాకు కొత్తగా యాడ్ అవుతుంది ఇవాళ. ఇట్లా ఇంకా రాబోయే ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాలు ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడబోతున్నాయి. అంతటా కూడా ఇలా బెంగాల్ ఫలితాల కోసం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎదురుస్తున్నారు. ఈ ఫలితాల బట్టి దాదాపు అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయినాడు. బంగ్లాదేశ్ గుండాల చేతుల మా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, మా కార్యకర్తల కుటుంబాలు బలైపోయినాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల బెంగాల్ గెలవాలి, పశ్చిమ బెంగాల్ గెలవాలని ఒక ఆతృతతోని ఇలా ఫలితాల కోసం ఎదురుస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు సంబంధించి అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే అందుకు భిన్నంగా కేంద్రంలో అధికారంలో ఉంటుందని ఒక సెంటిమెంట్ కొనసాగుతుంది. అప్పుడు మళ్లీ రాబోయే రోజుల్లో బీజేపీకి ఇబ్బంది మీరు వస్తారు. అన్ని తారుమారైతున్నాయి, ఇప్పుడు ఫలితాలన్నీ తారుమారైతున్నాయి. మీ సర్వే ఫలితాలు తారుమారైనాయి అన్ని. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం కాకుండా ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పారు మీరు, నాకు చెప్పండి. రాహుల్ గాంధీ అయితే వాళ్ళ పార్టీలో మాకు ప్రచారకే రాహుల్ గాంధీని నాయకుడి లెక్క వాళ్ళ నాయకులే గుర్తిస్తలేరు. ఇంకెవరు దేశంలో ఏ పార్టీ చెప్పు? ఇలా ఇండియా అలయన్స్ మొత్తం కొట్టుక వీక్తుంది, గాలి మొత్తం కొట్టుక వీక్తున్నది, అది ఎక్కడ కూడా వీక్తుంది. అది సర్ కారణం ఓట్లు తొలగించారు, కేంద్ర బలగాలను దించారు, ఎలక్షన్ కమిషన్ ను ప్రయోగించారు, ఇవన్నీ చేసి అనైతికంగా గెలుస్తారు. సర్ వల్ల నష్టం ఎవరు జరిగింది అంటే బంగ్లాదేశ్ కూడా వచ్చి ఈ దేశంలో వచ్చి ఓటేసిపోతే దొరుకుకోవాలా? చెప్పరాదు. ఈ దేశం కానోడు ఈ దేశంకి వచ్చి ఈ దేశంలో బాంబులు పెట్టి విధ్వంసాలు సృష్టించి ఈ దేశ పౌరులను చంపి ఈ దేశ ఆస్తులను కొల్లగొట్టి అక్రమంగా చొరబడి వాడొచ్చి ఓటేస్తే ఒప్పుకుంటారా? దేశ ప్రజలు ఆలోచిస్తారా ఇలా? అందుకే సరే వచ్చింది కాబట్టి బంగ్లాదేశ్ ప్రజలు కూడా ఇలా బంగ్లాదేశ్ చొరబడిదారులకు దీని ద్వారా చరమగీతం పాడుతున్నది ఇండియా ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి ఫలితాలు ఈసారి ఎట్టి వాళ్ళు బీజేపీ అనుకూలంగా రావాల్సిందే.
దీదీ సంగతి చెప్పాల్సిందని చెప్పి చెప్తున్నారు ఇవాళ. ఇప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకేతో బీజేపీ జట్టు కట్టింది, కానీ అక్కడ టీవీకి అనూహ్యంగా పుంజుకున్నది. ఎట్లా కూడా వచ్చి ఫలితాలను చూస్తాం, ఇంకా ఫలితానికి వస్తున్నాయి కదా, చూద్దాం. ఇంకా వాళ్ళ ఆ రాష్ట్ర ప్రజల నిర్ణయం, రాష్ట్ర ప్రజలు ఏ ప్రజా నిర్ణయం శిరసావహించాల్సిందే. ధన్యవాదాలు అన్న.